ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి అంకెలు, తప్పుడు లెక్కలు, అబద్ధాలు, అర్ధసత్యాలు, అసత్యాల అంకెలతోనే అసెంబ్లీని ఆగం చేస్తున్నాడు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది అందరికీ అర్థమైపోయింది. బీసీలు దాదాపు 52% ఉన్నారని గత రిపోర్ట్లల్లో చెప్తా ఉన్నది. ఇప్పుడు ఈయన 46% అని చెప్పని తగ్గించి చూపిస్తున్నాడు. ఇవాళ మళ్ళీ కొత్త న్యూస్ ఏం తెలిసిందంటే ఎంసీహెచ్ హెచ్ఆర్డీలో ఉన్నటువంటి వాళ్ళ వెబ్సైట్లో ఉన్నటువంటి డేటాను కూడా బంద్ చేసిండని చెప్పి ఎందుకంటే ఆ డేటాను బేస్ చేసుకునే చాలామంది మాట్లాడుతుంటే అది ఆథెంటిక్ కాదు అని చెప్పి చెప్పుకుంటూనే దాంతో కంపారిజన్ చేసుకుంటూనే ముఖ్యమంత్రి ఫార్వర్డ్ కాస్ట్ సంబంధించినటువంటి డేటా 21% అంతకుముందు ఉంటే ఇంకా తగ్గిందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఉదిక్కు అది ఆథెంటిక్ కాదనుకుంటూనే మళ్ళీ దాన్నే పరిగణలోకి తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇప్పుడు ఖాళీ ఫిగర్సే ముంగడ పెట్టిండు. వాళ్ళు 42% మేము రిజర్వేషన్స్ బీసీస్కి లోకల్ బాడీస్లో ఇస్తామని చెప్పిన ప్రామిస్ను నిలుపుకుంటందుకు వాళ్ళు ఇక్కడ నుంచి బిల్ పాస్ చేసుకొని తీసుకుపోయి ఢిల్లీకి పంపితే వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ ఆ వీళ్ళ చిత్తశుద్ధి కూడా క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఎందుకంటే 50% కన్నా నీ స్లాబ్ పెరగాలని అన్నప్పుడు 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టినే అక్కడ పంపిస్తే బీజేపీ వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు పెట్టరన్న సంగతి వాళ్ళు కూడా బయటపడతారు. ఈ ముఖ్యమంత్రి ఉట్టిగా దీన్ని ఏంటంటే మత్పరిచి మాయ చేసేందుకు దీన్ని ఏదో చెప్పి మేము ఏదో పెట్టేసినామనే ఉద్దేశంతో బయటికి జనాలకు చెప్పి మళ్ళీ పార్టీలకు మేము 42% మేము మా పార్టీ తరఫుకెళ్ళి ఇస్తాము అని చెప్పి పార్టీ తరఫుకెళ్ళి ఇచ్చుడు కాదు. ఇది కానూన్ ప్రకారంగా ఆ రైట్ సమాన హక్కు బీసీలకు కలుగజేస్తామని చెప్పి మీరు చెప్పారు. కాబట్టి ఆ హక్కు మీరన్నా మీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగానే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టినే దాన్ని ఆ సైడ్ అడుగులు వేయకుండా డొంక తిరుగుడు పద్ధతులు ఏదైతే చేసిండ్రో అవి చేయొద్దు. ఇంతకుముందే చెప్పినాం మేము. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, 3 పార్టీలకు బీసీలకు ఇక్కడ లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ ఇవ్వాలనే ఉద్దేశం లేదు. ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 33-34 ఉన్న దాన్ని 18%కు తగ్గించిండ్రు లోకల్ బాడీస్లలో. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇదంతా ఏంటంటే ఇదంతా దొంగతిరుడు వద్దు నాయన, నీదంతా జనానికి అర్థమైపోయింది. నువ్వు పద్ధతి మార్చుకోకుంటే నీకే రేపు పొద్దుగాల ఓట్లలో దెబ్బ పడుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నావు. పీపుల్స్ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సెస్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. అదేంటి అని అంటే ప్రభుత్వం ఈరోజు ఏదైతే జనాభా లెక్కలు తీసిండ్రో అంటే సమగ్ర కులగణన చేస్తాము మేము అని చేసిండ్రో అది మొత్తం కూడా తప్పుల తడకగా భావిస్తున్నది. తర్వాత బీసీ సమాజాన్ని పచ్చి మోసం చేసిండ్రు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎట్లా చేసిండ్రు అని అంటే 2015 టీఆర్ఎస్ గవర్నమెంట్ కొత్తగా ఏర్పడినప్పుడు అప్పుడు హిందూ బీసీలు 51% ఉన్నారు అన్నారు. ఇప్పుడేమో 46% అన్నారు. అంటే ప్రతి 10 సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి గ్రోత్ రేట్ పెరుగుతుంది. కానీ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో బీసీల పర్సంటేజ్ని కంప్లీట్గా తగ్గించి ఓసీల పర్సంటేజ్ని మాత్రం భయంకరంగా పెంచడం జరిగింది. 16 లక్షలు వాళ్ళని పెంచింది. 21 నుంచి 22 లక్షలు బీసీల జనాభాను తగ్గించింది. సో ఇట్లాంటి గవర్నమెంట్కు బీసీ సమాజం ఎట్లా ఓటేయాలి, భవిష్యత్తులో వీళ్ళకి ఎట్లా గోరిగట్టాలని ఆలోచించాలి తప్పితే నిజంగా అసలు బీసీలకు పచ్చి మోసం చేస్తున్న ఏ గవర్నమెంట్నైనా కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎదిరిస్తారని. సో ఈ పరిస్థితిలో పీపుల్స్ కమిటీ అండ్ కాస్ట్ సెన్సెస్, బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది. థ్యాంక్ యూ. ఈ సర్వేని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంగీకరించిన నేపథ్యంలో మళ్ళీ రీసర్వే చేయించాలి. అది కూడా జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ ఆధ్వర్యంలో అన్ని నిపుణుల కమిటీని ఆయన సంప్రదించి ఆయనకు లీగల్గా కూడా ఏ ఇష్యూస్ ఉంటాయో మొత్తం తెలుసు. కాబట్టి ఆయన గైడెన్స్ కూడా చాలా అవసరం. ఆయన ఆధ్వర్యంలో ఒక కొత్త కమిటీ వేసి దానికి చైర్మన్ చేసి మళ్ళీ కొత్తగా ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ కులగణన చేసి రాజకీయ వెనుకబాటు, సామాజికంగా వెనుకబాటు ప్లస్ ఉద్యోగ రంగాలలో బీసీలు ఏ రేంజ్ అంటే ఎక్కడ అన్యాయం జరిగింది, ఏం చేస్తే బాగుంటుంది అని మొత్తం రీసర్వే చేసి బీహార్, కర్ణాటక లెవెల్లో దాన్ని అందరు ముందుంచాలి. ఏ ఒక్కరు మిస్ కాకుండా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టు 1 డే సర్వే లాగా అందరినీ పిలిచి అట్లీస్ట్ 1 డే కాకపోయినా 2 డేస్ అయినా నిబద్ధత చేయొచ్చు. ఒకవేళ అట్లా కాకుండా ఒక 1 మంత్ టైంలో అయినా చేయొచ్చు. మరి దీనికి మాత్రం ఖచ్చితంగా రాహుల్ గాంధీ చెప్పిన విధంగా రాహుల్ గాంధీ పార్లమెంట్లోనే చెప్పారు మొన్న 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఉన్నారు తెలంగాణలో.
దాని ప్రకారం ఆయన 90% అంటున్నాడు, ఇక్కడేమో 84% అంటున్నాము. అసలు రాహుల్ గాంధీ ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారం మళ్ళీ రీసర్వే చేసి తెలంగాణ ప్రజల అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేసి అందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.